కానీ కుట్ర ఏందో తెలుసా? నిన్ను మోకాళ్ళు వేయనీయుడు వాడు. వేరే చెత్త ఆలోచనలన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయ బుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు, దాన్ని మొద్దుబారుస్తాడు వాడు. మోకాళ్ళు వేయనీయుడు అది ఒక్కటి తప్ప అన్నీ చేస్తావు. నువ్వు విపరీతంగా ఆలోచిస్తావు, టెన్షన్ ఫీల్ అవుతావు, భయం ఫీల్ అవుతావు, ఒత్తిడి ఫీల్ అవుతావు, నరక యాతన అనుభవిస్తావు కానీ మోకాళ్ళు వేయవు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిద్దిలే అనే నిరాశ. ఏం జరిగేదేంది? మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సముద్రం పాయలైంది. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సచ్చినోడు తిరిగి లేచాడు. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్కి చేసింది. ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే? మోకాళ్ళు ఉంటే అంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరగాల్సినవి అన్నీ. ఇంకేం చెప్పాలి నీకు? కానీ ఇవేవి గుర్తురావు. మెదడు మొద్దుబారిపోయిద్ది, మైండ్ పనిచేయదు. దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను, సమయమందును అసమయమందును అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళు నీ మొర్రబెట్టడం నేర్చుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది సాధన చేయాలి బిడ్డ. మనం దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది సాధన చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములలో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన. ఏం చేయొద్దు, మోకాళ్ళే అంతే. నాకు ప్రార్థన కూడా రావట్లేదు, రాలేదనే చెప్పు. మోకాళ్ళేసి ప్రార్థన కూడా రావట్లేదా? మోకాళ్ళేసి చెప్పు, ఆ మాటే. అదే ప్రార్థన అయిపోయింది. నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి, ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ మోకాళ్ళేసి చెప్పు. ఎందుకు రాదో ఆయన చూసుకుంటాడు. కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు మండుతానే ఉండాలి. దాని మీద ప్రార్థన అగ్ని ఆరకూడదు. వాడు ఆర్పుతాడు బిడ్డ. ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు. ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు. ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేటే ఉండేటట్టు చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ. నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు.